అదేంటి బాబు అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో గాని పడ్డావా? పట్టానమ్మా, పట్టాను. ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఓళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చల్ముకి సినిమా గాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గదిలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ? చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోపరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడికి. నెట్టేరు కొట్టింది. శోభనాన్ని పనికొత్తానో లేదో ఏంటో, నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతికే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలనుందా? ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఉరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో ఎదో పిచ్చెక్కేలాగుంది. హలో, ఏమండి? మిమ్మల్ని. ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు, తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంతమంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు. పెళ్ళిడు రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దురదగా ఉందా? సోమయాజన గారిని కలు. ఈవిడెవరండి? మన ఒకటంటే తన ఒకటి అంటది. చిచ్చి, ఆవిడ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏంటో లైఫ్.